Hi guys, welcome to my channel Jobs with Hansika. Today we will talk about a walk-in drive. రేపు అమెజాన్లో వాక్-ఇన్ డ్రైవ్ అయితే ఉంది. సో అది దేనికి జరుగుతుంది ఏంటి అని కంప్లీట్ ఇన్ఫర్మేషన్ అయితే మనం ఇవాళ మాట్లాడేసుకుందాం. బిఫోర్ దాట్ చాలామంది నా ఛానల్ చూస్తున్నారు, సబ్స్క్రైబ్ అయితే చేసుకోవట్లేదు. ప్లీజ్ టు సబ్స్క్రైబ్ ఫర్ లేటెస్ట్ జాబ్ ఆపర్చునిటీస్ ఇన్ అమెజాన్ అండ్ వర్క్ ఫ్రమ్ హోమ్ ఆపర్చునిటీస్ యాజ్ వెల్. అండ్ ఇంకొకటి చాలామంది సపోర్ట్ టాప్స్ లైక్ డౌట్స్ అయితే అడుగుతున్నారు కమెంట్ సెక్షన్‌లో. దానికోసమే నేను కంప్లీట్ వీడియో అయితే చేశాను. లైక్ ఎండింగ్ నుంచి స్టార్టింగ్ నుండి ఎండింగ్ దాకా కంప్లీట్ ప్రాసెస్ చెప్పాను. సో, ఆ వీడియో ఒకసారి చూసారంటే మీకు ఇన్ఫర్మేషన్ అర్థమైపోతది. లైక్ ఎట్లా జరుగుతది, ఏంటి ప్రాసెస్ అనేది. సో, ఒకసారి ఆ వీడియో అయితే చూడండి. సో, ఇంకా ఏమైనా డౌట్స్ ఉంటే అడగొచ్చు. లైక్ ఒకసారి చూస్తే కదా మీకు అర్థమయ్యేది ప్రాసెస్ ఎలా ఏంటి అని. అండ్ నెక్స్ట్ వచ్చేసి ఇప్పుడు వాక్ ఇన్ డ్రైవ్ అయితే జరుగుతుంది కదా అమెజాన్‌లో. ఆ రోల్ వచ్చేసి సీనియర్ అసోసియేట్ రిక్రూటింగ్ సర్వీస్. అంటే లైక్ ఎలా మనం హెచ్ఆర్ రోల్ లాగా లైక్ సిమిలర్ హెచ్ఆర్ రోల్ లాగా ఉంటది వర్క్ అంతా మోస్ట్‌లీ. సో, దానికి ఈ వాక్ ఇన్ డ్రైవ్ అయితే జరుగుతుంది. ఇది హైదరాబాద్ లొకేషన్ గచ్చిబౌలిలో నానకరామగూడ సంథింగ్ లో ఒక హైదరాబాద్ 13 బిల్డింగ్ ఏదో ఉంది అక్కడ. అక్కడ ఆఫీస్ ఉంది అమెజాన్‌ది. సో, అక్కడ ఈ వాక్ ఇన్ డ్రైవ్ అయితే జరుగుతుంది. ఎలా అంటే మీరు ఎర్లీగా ఎళ్ళాలి. వాక్ ఇన్ డ్రైవ్ అనేది ఎర్లీగా స్టార్ట్ అయిపోతుంది. అరౌండ్ 8:30కే అనమాట. సో, 8:30 కంటే మీరు కొంచెం ముందే ఉండాలి గదా! ఒక అట్‌లీస్ట్ హాఫ్ అన్ అవర్ మీరక్కడ ఉండండి. ఎందుకంటే చాలామంది డ్రైవ్స్‌కనేది అటెండ్ అయితారు. అమెజాన్‌లో ఇలా డ్రైవ్స్ జరిగినాయంటే అసలు ఇంకా సూపర్ ఫాస్ట్‌గా ప్రాసెస్ అయిపోతదనమాట. టక టక లైక్ ఇంటర్వ్యూ అయిపోయిన వెంటనే వితిన్ 2-3 డేస్‌లో రెస్పాన్స్ ఇచ్చేస్తారు. మనం సెలెక్ట్ అయిన వాళ్ళందరికీ లైక్ ఫార్మ్ ఫిల్ చేయండి ఇలా అని. సపోర్ట్ టాప్స్‌కి ఇలానే జరిగిందనమాట. ఒకసారి వాక్ ఇన్ డ్రైవ్ జరిగింది సపోర్ట్ టాప్స్‌కి లాస్ట్ ఇయర్ ఐ గెస్. సో, టక టక ప్రాసెస్ అయిపోయిందనమాట. 10 డేస్‌లో వాళ్ళు హైర్ అయిపోయారు. లైక్ ఆన్ బోర్డ్ అయిపోయారు. సో, వాళ్ళకి రిక్వైర్మెంట్ ఉందనుకోండి ఫాస్ట్‌గా చేసేస్తారు ప్రాసెస్ అంతా. సో, రేపు మీరు వాక్ ఇన్ డ్రైవ్ వెళ్ళేటప్పుడు ఏమేం డాక్యుమెంట్స్ తీసుకెళ్ళాలంటే 2 అప్డేటెడ్ రెజ్యూమ్స్, పాస్‌పోర్ట్ సైజ్ ఫోటోస్ ఒక 2 ఆర్ 3 తీసుకెళ్ళండి అండ్ గవర్నమెంట్ ఐడీ. ఐ ప్రిఫర్ పాన్ కార్డ్ ఈస్ ద బెస్ట్ వెన్ లైక్ ఆధార్ కార్డ్ కూడా ఓకే. బట్ పాన్ కార్డ్ ఉంటే బెస్ట్ అని నేనైతే అనుకుంటా. మోస్ట్‌లీ నేను అన్నిటికి పాన్ కార్డే యూజ్ చేశాను. సో, మీకు అదే సజెస్ట్ చేస్తా. బట్ ఆధార్ ఈజ్ ఆల్సో ఫైన్ బికాజ్ అది కూడా మనకు గవర్నమెంట్ ఐడీ కిందనే కన్సిడర్ అవుతది. మీరక్కడికెళ్ళాక వివేక్ అనే పర్సన్‌ని మేము కాంటాక్ట్ అవ్వడానికొచ్చాం. లైక్ సో అండ్ సో వాక్ ఇన్ డ్రైవ్ జరుగుతుంది అని చెప్పి గేట్స్ దగ్గర అడుగుతారు నిజంగా. మీరెందుకొచ్చారు ఏంటి అని. సో, వాక్ ఇన్ డ్రైవ్ జరుగుతుంది. సో, ఇది మేము చూసాము. అందుకే ఈ డ్రైవ్‌కి అటెండ్ అవుతున్నాం. అండ్ కాంటాక్ట్ పర్సన్ నేమ్ వచ్చేసి వివేక్ అనైతే చెప్పాలి. దీనికి మీరు ఎలిజిబుల్ ఎలా అంటే లైక్ క్వాలిఫికేషన్ ఏంటంటే గ్రాడ్యుయేషన్. మినిమమ్ గ్రాడ్యుయేషన్ అయితే చేసుండాలి అండ్ 1 ఇయర్ ఎక్స్‌పీరియన్స్ అయితే ఉండాలి. లైక్ ఎలా అంటే 6 మంత్స్ మైక్రోసాఫ్ట్ ఎంఎస్ వర్డ్, ఎక్సెల్ ఇలాంటి వాటి మీద మీకు నాలెడ్జ్ ఉండాలి. అండ్ 6 మంత్స్ ఆఫ్ కస్టమర్ సర్విస్ ఎక్స్‌పీరియన్స్ ఆర్ హెచ్ఆర్ ఎక్స్‌పీరియన్స్ ఏదున్నా అడ్వాంటేజే. బట్ కానీ మినిమమ్ 1 ఇయర్ అని చెప్పారు. బట్ నో ప్రాబ్లమ్ 6 మంత్స్ ఉన్నా కూడా డ్రైవ్ అయితే అటెండ్ అవ్వండి. మాక్సిమం ఏమైతది మనకి డ్రైవ్ అటెండ్ అయ్యాక తెలుస్తుంది గదా! 6 మంత్స్ ఉన్నా కూడా ఎళ్లారనుకోండి వాళ్ళు కన్సిడర్ చేయొచ్చేమో లైక్ అక్కడ తక్కువున్నారేమో లైక్ వాక్ ఇన్ డ్రైవ్ అటెండ్ అయిన వాళ్ళు. సో, మీకు యూజ్ అవుతది గదా! సో, మినిమమ్ 6 మంత్స్ కస్టమర్ సర్విస్‌లో ఉన్నా లేకపోతే ఆహ్, హెచ్ఆర్‌గా ఏ దాంట్లో ఉన్నా కూడా మీరు డ్రైవ్ అయితే అటెండ్ అయిపోండి. అండ్ మీ ప్యాకేజ్ కూడా ఇక్కడ బెటర్‌గానే ఉంటది. లైక్ 4.75 ఉందనమాట. డిపెండ్స్ అపాన్ యువర్ ఎక్స్‌పీరియన్స్ ఇట్ మే వేరీ. బట్ కాకపోతే ఇట్ బెస్ట్. బట్ ఇది వర్క్ ఫ్రమ్ ఆఫీస్ అనుకుంటాను నేను. లైక్ ఆఫీస్‌కెళ్ళే వర్క్ చేయాల్సి ఉంటది. వర్క్ ఫ్రమ్ హోమ్ కాదేమో. ఎందుకంటే ఇక్కడ మెన్షన్ అయితే వాళ్ళు చేయలేదనమాట. లైక్ వర్క్ ఫ్రమ్ ఆఫీసా, వర్క్ ఫ్రమ్ హోమ్ అని. సో, అలా వాళ్ళు మెన్షన్ చేయలేదంటే మోస్ట్‌లీ వర్క్ ఫ్రమ్ ఆఫీసే ఉంటది. అండ్ ఇది రేపు 8థ్ మార్చ్‌న జరుగుతుంది వాక్ ఇన్ డ్రైవ్. ఎవరెవరైతే హైదరాబాద్‌లో ఉన్నారు, వర్క్ ఫ్రమ్ ఆఫీస్ అయినా ఓకే మాకు అని నాకు కొందరు మెన్షన్ చేశారు. లైక్ వర్క్ ఫ్రమ్ ఆఫీస్ అయినా ఓకే అక్క ప్లీజ్ షేర్ ద ఇన్ఫర్మేషన్ అని. సో, నేను అందుకే ఈ వాక్ ఇన్ డ్రైవ్ మెన్షన్ చేస్తున్నా. అమెజాన్‌లో జరుగుతున్నాయి. సో, చాలా తక్కువ జరుగుతాయన్నమాట అమెజాన్‌లో ఈ వాక్ ఇన్ డ్రైవ్స్ అనేది. సో, వచ్చినప్పుడే ఆపర్చునిటీని మనం గ్రాబ్ చేయాలి. లేకపోతే మళ్ళా కష్టపడాల్సి ఉంటది. మంత్స్ వెయిట్ చేయాలి ఆన్ బోర్డింగ్ ప్రాసెస్‌కి. సో, ప్లీజ్ డోంట్ మిస్ దిస్ ఆపర్చునిటీ. అండ్ ఇక్కడ మీ వర్క్ ఏంటి? లైక్
మీరు జాయిన్ అయితే మీ వర్క్ ఎలా ఉంటది? ఇది ఎందుకు నేను చెప్తున్నానంటే ఇంటర్వ్యూలో అడుగుతారు అసలు మీరు డిస్క్రిప్షన్ చూసుకున్నారా లేదా అని క్రాస్ చెక్ చేయడానికి. అసలు మీరు డిస్క్రిప్షన్‌లో ఏం చదివారు? మీరు సూటబుల్ అని ఎందుకు అనుకుంటున్నారు? అని వాళ్ళు అడుగుతారనమాట. అక్కడ ఫస్ట్ ఇంపార్టెంట్ లైక్ ప్రొఫైల్ స్క్రీనింగ్ అంటే హెచ్ఆర్స్ చేస్తుంటారు కదా! జాబ్ సెర్చ్ చేస్తున్న వాళ్ళ ప్రొఫైల్స్ అన్నీ చెక్ చేస్తూ ఉంటారు. అక్కడ స్క్రీనింగ్ చేయాలి. లైక్ వాళ్ళ రెజ్యూమ్ మనకి సూటబులా? కాదా? అని మనం ఫిల్టరింగ్ చేస్తామనమాట. సో, అలా ప్రొఫైల్ స్క్రీనింగ్ అనేది ఉంటది. అండ్ కస్టమర్ సర్విస్ ఎక్స్‌పీరియన్స్ వాళ్ళు ఆల్రెడీ అడిగారు కాబట్టి కస్టమర్ సర్వీస్‌లో మాకు ఆల్రెడీ నాలెడ్జ్ ఉంది. కొంచెం ఎక్స్‌పీరియన్స్ ఉంది. కస్టమర్స్‌ని ఎలా హ్యాండిల్ చేయాలి? ఏంటి? లైక్ వాళ్ళతో హౌ టు హ్యాండిల్ దెమ్ లేకపోతే ఐ మీన్ మన జాయినింగ్ వాళ్ళు ఉంటాం గదా! వాళ్ళని ఎలా హ్యాండిల్ చేయాలి? ఏంటి? నాకు కొంచెం నాలెడ్జ్ అయితే ఉంది. సో, అందుకే నేను ఈ దానికి ఎలిజిబుల్ అని అయితే అనుకుంటున్నాను. అండ్ ఇంకొకటి సపోర్ట్ కూడా లైక్ సపోర్ట్ అండ్ సిన్స్ అదే కదా! లైక్ మన టీమ్ మెంబర్స్‌కి గానీ, లేకపోతే ఎవరైతే జాబ్ సెర్చ్ జేస్తున్నారో అండ్ మన రిక్రూట్‌మెంట్ టీమ్ వర్కే అదే కదా! అని సో అండ్ సో ఇలా చెప్పాలి. మనం డిస్క్రిప్షన్ ఖచ్చితంగా అంతా చూసాము. ఆ ప్రొఫైల్ మాకు ఖచ్చితంగా మ్యాచ్ అయితుంది. సో, అందుకే మేము ఈ డ్రైవ్‌కి అటెండ్ అయినాము అని వాళ్ళకి మైండ్‌లో పడేలాగా మనం చెప్పాల్సుంటది అంత టాపిక్. అండ్ వచ్చేసి ఇది కాంట్రాక్ట్, పర్మనెంట్ అనేదైతే మోస్ట్‌లీ కాంట్రాక్టే. ఎందుకంటే అక్కడ మెన్షన్ చేశారు లైక్ కాంట్రాక్ట్ అండ్ పర్మనెంట్ అని. బట్ నేనైతే కాంట్రాక్ట్ అనే అనుకుంటాను. మీకు లింక్ అయితే నేను డిస్క్రిప్షన్‌లో ఇచ్చేస్తాను. ఒకసారి చూడండి. లైక్ ఏమేమి ఇంకా ఏమైనా నేను టాపిక్ మిస్ అయినా కూడా మీరు ఒకసారి క్రాస్ చెక్ చేసుకున్నానంటే తెలిసిపోతది. మోస్ట్‌లీ నేను అంతా కవర్ చేషినా అనమాట. లైక్ ఆ డిస్క్రిప్షన్‌లో ఏముంది? మీరేమేమి డాక్యుమెంట్స్ తీసుకెళ్ళాలి? ఎంత టైంకెళ్ళాలి? మీ ప్యాకేజ్ ఎంత? మీ రోల్ ఏంటి? అసలు ఈ డ్రైవ్ ఎక్కడ జరుగుతుంది? ఏంటి అని కంప్లీట్ ఇన్ఫర్మేషన్ ఈ వీడియోలో అయితే చూసాను. ఐ మీన్ పెట్టాను. సో, మీరు చూసారంటే చాలు. లైక్ మళ్ళీ ఇంకా అదంతా చూసుకోవాల్సిన అవసరం ఉండదు. సో, వీడియో అయితే కంప్లీట్‌గా చూసేయండి. అండ్ ఇది ప్రెజెంట్ అమెజాన్‌లో వాక్ ఇన్ డ్రైవ్. టుమారో ఐ విల్ షేర్ అబౌట్ వర్క్ ఫ్రమ్ హోమ్ ఆపర్చునిటీస్. అండ్ నా వీడియో నచ్చితే లైక్ చేసి షేర్ చేయండి. అండ్ మోస్ట్‌లీ చూస్తున్నారు, సబ్స్క్రైబ్ అయితే చేసుకోవట్లేదు. ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ మై ఛానల్ అండ్ థాంక్ యూ.